జై మాదిగా జై మాదిగా मान्य श्री भुंगा संजय अधिकारी नायकत्व मान्य श्री भुंगा संजय अधिकारी नायकत्व टाइगर टीएम रमेश नायकत्व टाइगर टीएम रमेश अधिकारी नायकत्व भुंगा संजय अधिकारी नायकत्व MRPSS नायकत्व मादिगर ऐक्यता పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వీరయ్య గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు నేను, అలాగే మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన టీఎం రమేష్ నాదిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మాదిగలకు న్యాయం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి మేము మనస్ఫూర్తిగా వారికి మా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి మాదిగలకు శాతాన్ని బట్టి రిజర్వేషన్ పొలాలు అందించవలసిన పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. ఏదైతే 15% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో 9% రిజర్వేషన్గా పరిమితం చేయడం సబబు కాదు అని చెప్పేసి మరి కృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు మేము కూడా ఆయన పూర్తి మద్దతు ప్రకటించి 1,00,000 గంటలకు మేము కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. మరి అనేక కారణాల వల్ల ఆ కార్యక్రమం నిలిపివేయడం, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమం మీద తక్షణమే ఎస్సీ వర్గీకరణకు మరి కమిషన్ వేసి ఆ యొక్క పొలాలని రిజర్వేషన్ పొలాలని 15%కి మేము 1 మ్యాన్ కమిషన్ ద్వారా దాన్ని మేము పూర్తి స్థాయిలో ఒక కమిటీని నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పడం కూడా మాదిగల తరపున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలోని విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో కూడా వెనకబడినటువంటి మాదిగలకు న్యాయం చేకూరుస్తారని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేయడం, అదేవిధంగా 1 మ్యాన్ కమిషన్ ప్రతి జిల్లాను పర్యటించడం కూడా జరిగింది. త్వరగానే ఈ 1 మ్యాన్ కమిషన్ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ముందే ఎస్సీ వర్గీకరణ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మాదిరికి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో
మాదిగలు 75 సంవత్సరాలుగా అంటరానితనానికి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో వెనకబడి ఉన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను కానీ లేకపోతే విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ వర్గీకరణతోటే మాదిగల అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన దాంట్లో దాదాపుగా 24,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో మాదిగలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాం. త్వరగతినే ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి మాదిగలకు న్యాయం చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎక్కడన్నా దాడులు చేసినా దౌర్జన్యాలు చేసినా ఎంఆర్పిఎస్ఎస్ పూర్తి స్థాయిలో ఎదుర్కొంటూ ఉన్నది. అదేవిధంగా మరి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు అనేక ఇబ్బందులు పడ్డారు కనుక దళితులందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సత్వరమే మాదిగలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్న నా పేరు బొంగ సంజయ్ మాదిగ ఎంఆర్పిఎస్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పల్నాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బుంగా సంజయ్ మాదిగ గారు హాజరు కావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోని దేశంలోని మాదిగలకు జరుగుతున్నటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగానే మరి 3 దశాబ్దాలుగా మాదిగలకు రిజర్వేషన్ పొలాలు లేక వెనుకబాటుతనానికి గురవుతూ మరి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో వెనుకబాటుతనానికి గురై ఉన్నామని చెప్పి మరి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడంతో మరి తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారు అన్మెంట్ కమిషన్ ఏర్పాటు చేసి మరి అన్ని జిల్లాల పర్యటనలు చేపట్టించి ఆ కమిషన్ రిపోర్టు తీసుకొని క్యాబినెట్ ఏర్పాటు చేసి క్యాబినెట్లో చర్చించి మరి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో తప్పులు తడికలు ఉన్నాయి. మాదిగలకు జనాభా మించి రిజర్వేషన్లు ఇవ్వలేదు. 11% రావాల్సిన రిజర్వేషన్లను కేవలం 9%కే మరి ప్రభుత్వం ఇచ్చింది. ఇది తప్పులని చెప్పి గౌరవ మందాకృష్ణ మాదిగ గారు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే మరలా వెరిఫికేషన్ కోసమని కమిషన్కి మార్చి వరకు మరి పొడిగింపు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉన్నదని చెప్పి 1,00,000 డప్పులు 1,00,000 గొంతులు వేల డప్పులనే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించేందుకు 1 మెన్ కమిషన్ ఏర్పాటు చేసి మరి కట్టుబడి ఉంది వర్గీకరణకు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అదే తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల స్థితిగతులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మాదిగలు ఈరోజు అభివృద్ధి చెందారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుణ్యఫలం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. అప్పటికే మరి 2000 సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు చేపట్టి మాదిగలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి కీలక భూమిగా పోషించి కుల వివక్షత అంటరానితనం స్వేచ్ఛ సమానత్వానికి కృషి చేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాది ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించి మాదిగలు అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందేందుకు విద్య వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేపట్టేందుకు రాష్ట్రంలోనే ప్రభుత్వాలు కృషి చేసి మాది ఉపకులాల అభివృద్ధికి సహకారం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు టిఎం రమేష్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర